క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మందరినీ కూడా మన సామాన్య కాలం 16వ ఆదివారమునకు ఆహ్వానించుచున్నాను. పరిశుద్ధమైనటువంటి దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మరి ఒక నూతన వారంలోనికి ప్రవేశించడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చారు. ఆ అవకాశం ఈ సామాన్య కాలం 16వ ఆదివారం ద్వారా మనం ప్రారంభిస్తున్నాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు సొలొమోను జ్ఞాన గ్రంథం 12వ అధ్యాయం వచనములు 13 మరియు 16 నుంచి 19 వచనాల వరకు. రెండవ పఠనాన్ని పరిశుద్ధులైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము వచనములు 26 నుండి 27 వరకు. అదేవిధంగా పరిశుద్ధమైనటువంటి సువార్త పట్నం మత్తయి శుభవార్త 13వ అధ్యాయం వచనములు 24 నుంచి 43 వచనాలను ధ్యానించమని ఆహ్వానిస్తున్నది. దేవుడు ప్రేమామయుడు, శక్తివంతుడు, తన ప్రజలను ఎల్లప్పుడూ కూడా తన యొక్క మహిమతోనూ ఆశీర్వాదాలతోనూ నింపేటటువంటి దేవుడు మన దేవుడు. అనేక సార్లు మానవుడు తన పాపము వలన దేవుని ప్రేమ నుండి దూరంగా పోయినప్పటికీ దేవుడు మరలా తిరిగి తన యొక్క బిడ్డలను తన హక్కును చేర్చుకొని వారికి కావలసినటువంటి దీవెనలు ఆశీర్వాదాలను కురిపించేటటువంటి దేవుడు మన దేవుడు. అందుకనే ఈరోజు మన మొదటి పట్టణంలో సొలొమోను జ్ఞాన గ్రంథం 13వ అధ్యాయంలో ధ్యానించినట్లయితే పరిశుద్ధుడైనటువంటి సొలొమోను జ్ఞాన గ్రంథకర్త తన యొక్క ప్రజలైనటువంటి ఇజ్రాయేలు ప్రజలకు బోధిస్తున్నాడు. అయ్యా, మీరు దేవుని యొక్క శక్తిని గురించి మీరు తెలుసుకోనండి, దేవుని యొక్క మహిమను గురించి తెలుసుకోనండి. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు అయినప్పటికీ తన ప్రజలను ఎల్లప్పుడూ ప్రేమతో చూచేటటువంటి దేవుడు మన దేవుడు. ఎల్లప్పుడూ కూడా తన యొక్క అనుగ్రహాన్ని, తన యొక్క కృపను సకల జాతి జనుల మీద కురిపించేటటువంటి దేవుడు మన దేవుడు అని తెలియపరుస్తున్నది. అందుకనే సొలొమోను జ్ఞాన గ్రంథకర్త ఈ విధంగా 12వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, అన్ని ప్రాణులను కాపాడున్నది నీవే దేవుడా, నీవు తప్ప మరి ఒక దైవము లేడు. కనుక నీ తీర్పు న్యాయమైనదనియు నేనెవ్వరికి నిరూపింపనక్కర్లేదు. ఎందుకంటే దేవుడు ఎంత ప్రేమామయుడో, ఎంత కరుణామయుడో, తన బిడ్డలను అంతగా ప్రేమించినప్పటికీ ఆ బిడ్డలు మంచి మనసులో మంచి మార్గంలో నడవనప్పుడు దేవుడు శిక్షిస్తాడు. ఆ శిక్షను చూసి ఇదిగో నీ దేవుడు కఠినాత్ముడు, నీ దేవుడు అంటూ ఉంటే నీకెందుకు ఈ కష్టాలు, నీ దేవుడు అంటూ ఉంటే నీకెందుకు ఈ అనారోగ్యాలు, బాధలు అని మనుష్యులను ఎగతాళి చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు. అప్పుడు దేవుడు పరిశుద్ధమైనటువంటి తన యొక్క మాటగా తెలియపరుస్తున్నాడు, సృష్టించినది నేను కాదా నిన్ను, నీకు జన్మనిచ్చి ఇప్పటివరకు దీవించున్నది నేను కాదా, మరి ఈ కష్టాలు ఎవరి ద్వారా వచ్చినాయి అంటే సైతానుడి ద్వారా వస్తున్నాయి. మానవుడు ఎప్పుడైతే పాప మార్గంలో జీవిస్తాడో సైతానుడు తనను వెంబడించి కావలసినటువంటి ఆ సంతోషాన్ని, ఆనందాలను తీసివేసి అనారోగ్యాలను దుఃఖపాలు చేయటమే సైతానుడి యొక్క బాధ్యత. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, అందుకనే ఈనాడు సువార్త పట్టణంలో కూడా యేసు ప్రభు తన యొక్క ప్రజలకు బోధిస్తున్నటువంటి సమయంలో మత్తయి శుభవార్త 13వ అధ్యాయం మనం చూసినట్లయితే యేసు ప్రభు అనేక ఉపమానాల ద్వారా ప్రజలకు బోధిస్తున్నారు. పోయిన ఆదివారం మనందరం కూడా విన్నాం. యేసు ప్రభు విత్తువారి ఉపమానాన్ని తెలియపరుస్తున్నాడు. ఆ ప్రభు ఒక విత్తువాడిలాగా వ్యవసాయదారుడిగా విత్తనములను వెదజల్లుచున్నటువంటి సమయంలో ఆ యొక్క విత్తనాలు రాతి నేల మీద పడినాయని, ముళ్ళ పొదల్లో పడినాయని, ఇదిగో సారవంతమైనటువంటి నేలలో పడినాయని, దారి పొడుగున పడినాయి అని కూడా తెలియపరుస్తుంది. కానీ సారవంతమైనటువంటి నేల మీద పడినటువంటి విత్తనమే అది మొలకెత్తి ఫలించి ఆ యొక్క వ్యవసాయదారుడికి ఆనందాన్ని సమకూరుస్తుంది. దేవుని యొక్క వాక్యం ఒక విత్తనములాగా మన హృదయాలలో కూడా చల్లబడుతుంది. మరి మనం ఎటువంటి హృదయాన్ని పోలి, ఎటువంటి సారమందయ్యారా నేలను పోలి మనం జీవిస్తున్నాము ఆలోచించుకోమని పోయిన వారం మనందరం కూడా జ్ఞాపకపరుచుకున్నాం, ధ్యానించుకున్నాం.
ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మరి ఈనాడు ఈ 16వ సామాన్య ఆదివారంలో యేసు ప్రభు మరొక 3 ఉపమానాలను తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటిది గోధుమలు కలుపు గింజలు, రెండవది ఆవగింజ ఉపమానం, మూడవది పులిసిన పిండి ఉపమానం. కలుపు గింజలు, గోధుమలు. వ్యవసాయదారుడు తన యొక్క భూమిని శుభ్రము చేసి తగినటువంటి మంచి పంట కొరకే మంచి విత్తనము నాటాడు, గోధుమ గింజలను నాటినాడు. ఎంతో ఆనందంగా సంతోషంగా గోధుమ గింజలు మొలకెత్తి పెరుగుతున్నటువంటి సమయములో అక్కడ కలుపు మొక్కలు కూడా కనిపించినాయి. ఆ గోధుమ గింజలతో పాటు కలుపు మొక్కలు కూడా ఉన్నాయి. వ్యవసాయదారుడి దగ్గరికి పరుగెత్తుకొని వెళ్ళి పనివాడు తెలియపరుస్తున్నాడు, అయ్యా మనం చల్లింది మంచి విత్తనాలు కదా, ఈ గడ్డి మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ కలుపు మొక్కలు ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరు దీనికి కారణము అంటున్నాడు. ఆ యొక్క వ్యవసాయదారుడు అంటున్నాడు, ఇది మన యొక్క శత్రువు పని, కావున నీవు ఆ కలుపు మొక్కలను పెరికివేయవద్దు. పెరికివేస్తే మొక్కగా ఉన్నటువంటి మంచి సారవంతమైనటువంటి నేల మీద పడినటువంటి గోధుమ మొక్క కూడా నాశనం అవుతుంది. కావున నువ్వు కలుపు మొక్కను గోధుమ మొక్కను రెండింటిని పెరగనివ్వు. పెరిగిన తరువాత సమయము ఆసన్నమైనప్పుడు, కోతకాలము ఆసన్నమైనప్పుడు, దేవుని తీర్పు కాలము ఆసన్నమైనప్పుడు గోధుమ గింజలు అన్నీ కూడా ప్రోగు చేయబడి గిడ్డంగులలో దాచబడుతుంది. కలుపు గింజలతో పెరిగినటువంటి కలుపు మొక్కలు అగ్నిలో కాలవేయబడుతుంది. ప్రేమ దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకని వ్యవసాయదారుడు ఈ రెండింటిని పెంచాడు? ఎందుకని కలుపు తీయలేదు? చెప్తున్నాడు కారణం. ఇదిగో కలుపు గింజలతో పాటు ఈ యొక్క గోధుమ మొక్కలు కూడా నాశనం అవుతాయేమోనని ఆ యొక్క వ్యవసాయదారుడు బాధపడుతున్నాడు. మన దేవుడు ఒక వ్యవసాయదారుడు వలె మనల్ని సృష్టించాడు. ఈ లోకంలోనికి చెడు ఎలాగొచ్చింది? అక్కడ చూసినా కానీ అన్యాయం ఉంది, అరాచకం ఉంది, ఒకరిని ఒకరు ప్రేమించుకునేటటువంటి మనస్తత్వాలు లేవు. ఎక్కడి నుండి వచ్చింది ఈ యొక్క చెడు? దీనికి కారణం ఎవరు అంటే ప్రతి మానవుడు కూడా కారకుడే. దేవుని మాటను విన్నప్పుడు, దేవుని యొక్క చిత్తానికి లోబడినప్పుడు మనిషిలో గర్వం పెరుగుతుంది, మనిషిలో అహంభావం పెరుగుతుంది, దేవుని ప్రశ్నించేటటువంటి స్థానానికి వెళ్తాడు. దాని ఫలితమే ఈ లోకంలో అసూయ పెరుగుతుంది, పగ పెరుగుతుంది, ద్వేషభావాలు పెరుగుతున్నాయి. చివరకు ఒకరిని ఒకరు ద్వేషించుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అయితే పాపాత్ముడు బాగుపడుచున్నాడు, మంచివాడు దేవుని సన్నిధిలోనికి ప్రతిరోజు ఆదివారం గుడికి వెళ్ళేటటువంటి దైవభక్తుడు పెరుగుతున్నాడు. మరి ఇద్దరు ఒకే విధంగా జీవిస్తున్నారు. కొన్నిసార్లు పాపాత్ముడు నేను దేవుని విశ్వసించను అన్నటువంటి వారు కూడా ఫలిస్తున్నారు. మరి ఎక్కడ ఉంటుంది న్యాయం? దేవుని యొక్క న్యాయము అంటే తీర్పు కాలం ఒకటి ఉన్నది. ఆ తీర్పు కాలము రోజున మనందరము కూడా దేవుని ఎదుటి నుంచున్నప్పుడు మంచి గోధుమ గింజలను గిడ్డంగుల్లో చేర్చినట్టు మంచి జీవితాన్ని జీవించి దేవుని వాక్కును ఆలకించినటువంటి వారు, దేవుని చిత్తమును నెరవేర్చినటువంటి వారు దేవుని యొక్క మహిమ కలిగినటువంటి రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుని తృణీకరించిన వారు, దేవుని మాటను ఆలకించినటువంటి వారు అగ్నిలో కాలవేయబడతారు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ లోకంలో మనం ఒక చిన్న ఆవగింజవలే ఉండొచ్చు. నీ కుటుంబంలో నీవు విశ్వాస పాత్రుడుగా ఒక్కడవే జీవించవచ్చు. అయినప్పటికీ నీ విశ్వాసము ద్వారా దేవుని యొక్క దీవెనలు అనేకమైన విధంగా దేవుడు కురిపింపచేట సిద్ధంగా ఉంటున్నాడు. అందుకనే మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 16వ వచనంలో అంటుంది, ఇదిగో నీ మంచి కార్యములను చూచి పరలోకమందున్నటువంటి నీ తండ్రిని ఇతరులు ఆరాధించే విధంగా నీ జీవితాన్ని ముందుకు నడిపించు అంటుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, నేను ఒక్కనే ఉన్నాను, నా ఇంట్లో ఎవరు విశ్వసించట్లేదు, లేకుంటే వేరే వాళ్ళు పాపం చేస్తున్నారు, కొద్దిమంది మాత్రమే గుడికి పోతున్నారు అని మనం బాధపడనక్కర్లే. దైవ ప్రణాళిక ప్రకారం మన మంచి కార్యములను చూచి, మన వాక్కులను చూచి, మనం చేసేటటువంటి పనులను చూచి దేవుడు మనల్ని ఒక సాక్షిగా నిలుపుతాడు. అందుకనే పులిసిన పిండి వలె పాపాత్ముల మధ్యలో మనం ఉన్నప్పటికీ మన యొక్క జీవితం దేవుని మహిమతో నింపబడినప్పుడు ఆ మహిమ తన ప్రజల చుట్టూ నింపబడి మనందరం కూడా దేవుని కొలిచే బిడ్డలుగా ఉంటాం. కావున ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితం ఎల్లప్పుడూ కూడా దేవునికి అంకితం చేసుకోవాలి.
మన హృదయాలు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ప్రేమను పంచుకొని జీవించాలి. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మహిమలో పరిశుద్ధమైనటువంటి ఆశీర్వాదాలతో వెలుగొందాలి అంటే మనం దేవునికి విశ్వాసపూర్వకంగా జీవించాలి. జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. తన యొక్క అనుగ్రహాలతో, తన యొక్క కృపలో మనందరినీ కూడా బలపరుస్తాడు. అందుకనే పరిశుద్ధులైనటువంటి పౌలు గారు ఈనాటి 2వ పట్టణంలో రోమీయులకు రాయబడినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో తెలియపరుస్తున్నారు. మనం బలహీనులముగా ఉండవచ్చు, కానీ దేవుని ఆత్మ మనకు సహాయపడుతుంది. మనం ఎట్లు ప్రార్థించాలో కొన్నిసార్లు తెలియకపోవచ్చు, కానీ దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మన తరపున ఆ దేవునికి మనలో ఉన్నటువంటి ఆత్మ మొరపెట్టుకుంటుంది. మన జీవితాలు, మన హృదయాలు, మన కుటుంబాలు దేవుని ఆత్మతో నింపబడ్డాయా? దేవుని యొక్క వాక్కుతో నింపబడ్డాయా? దేవుని యొక్క మహిమ కలిగినటువంటి రాజ్యాన్ని ప్రకటించేటటువంటి బిడ్డలుగా మనం ఉన్నామా? సమయము ఆసన్నమైనది సహోదరుడా, సమయం ఆసన్నమైనది సహోదరి, సమయం ఆసన్నమైనది. మేల్కో, దేవుని వాక్యాన్ని ఆలకించు, దేవుని బిడ్డగా జీవించు. దేవుని ఆశీర్వాదాలు నీవు, నీ కుటుంబం, నీ యొక్క బిడ్డలు, నీ సంతానంతో పాటు సమాజం అంతా కూడా నీ ప్రేమతో నింపు, దేవుని ప్రేమతో నింపు. దేవుడు మనందరినీ ఆశీర్వదించి తన కృపలో అనుగ్రహములు బలపరచునుగాక. ఆమేన్.